ఉండాలనే సదుద్దేశంతోని నేను ఇలా రావడం జరిగిందండి. ఓకే. అంటే మీ విద్యాభ్యాసం ఎలా జరిగిందండి? అండ్ ఈ లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేది మీలో మీరు ఎప్పుడు ఐడెంటిఫికేట్ చేసుకున్నారు? అండ్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు మీరేమన్నా లీడ్ తీసుకొని చేసిన పార్ట్స్ ఏమైనా ఉన్నాయా? అవునండి. నేను చెప్పాను గదా! గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజీలలో చదువుకున్నాను గాబట్టి, నేను ఎప్పుడు స్కూల్స్‌లో జరిగే కల్చరల్ యాక్టివిటీస్‌లో గానీ, స్పోర్ట్స్‌లో గానీ ముందంజగా ఉండేదాన్ని. ఆహ్, ఈ వ్యాసరచన పోటీలని పెట్టేవాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్‌లో. వేరే గా డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి గ్రామీణ హ్మ్, వాతావరణంలో ఉన్న పిల్లలకు అవగాహన కల్పించేందుకు వ్యాసరచన పోటీలలో కూడా పాల్గొనేదాన్ని. నా చిన్నప్పుడు మా సార్లు గానీ, మేడమ్స్ గానీ మమ్మల్ని చూసిన రీతి, మాకు నేర్పించిన భావజాలాల్ని బట్టి ఎప్పుడు డైనమిక్‌గా ఉండాలి. తోటి విద్యార్థులు గూడా ఎంకరేజ్‌మెంట్ ఉండేది. నువ్వైతే చేయగలుగుతావు రజని, నువ్వైతే ముందుండాలి అని మా క్లాస్‌మేట్స్ అదే చెప్పాను గదండీ! గన్నేరువరం అనే గ్రామము కరీంనగర్ జిల్లాలో మానకొండూరు కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. వాళ్ళు కూడా బహుశా నా స్నేహితులందరూ చూస్తూ ఉంటారు. వాళ్ళ ఎంకరేజ్‌మెంట్ గూడా నా లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయని నమ్మి నన్ను ముందంజగా ప్రతి దానిలో నిలబెట్టినందుకు అందరికి ధన్యవాదాలు గూడా చెప్తున్నానండి. ఓకేనండి. మరి పెళ్లి ఏ వయసులో అయింది?